స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11.2లో ఉన్న థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుంటున్నాం. మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ 6th అండ్ 7th ప్రాబ్లం వచ్చేసరికి ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది. అండ్ బిఫోర్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లం కూడా ఈ వీడియో లాస్ట్లో మీకు వీడియోస్ డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి మనం థర్డ్ వన్ చూద్దాం. ఏ గోల్డ్ స్మిత్ హ్యాస్ 8.8 meters ఆఫ్ గోల్డ్ వైర్ విత్ హిమ్. సో ఒక గోల్డ్ స్మిత్ అంటే కంసాలి, గోల్డ్ తయారు చేసే వాళ్ళు ఉంటారు చూసారా, సో వాళ్ళని గోల్డ్ స్మిత్ అంటారు. వాళ్ళ దగ్గర వచ్చేసరికి 8.8 meters గోల్డ్ వైర్ అనేది ఉందంట. ఓకే, హీ హ్యాస్ టు మేక్ గోల్డ్ రింగ్ ఆఫ్ 2 centimeters రేడియస్. సో అతను ఒక గోల్డ్ రింగ్ని తయారు చేయాలి అనుకుంటున్నారు. దానికి రేడియస్ వచ్చేసరికి 2 centimeters అని చెప్తున్నారు. హౌ మెనీ సచ్ రింగ్స్ హీ కెన్ మేక్ విత్ ఇట్. అయితే 8.8 meters వైర్తో అతను ఎన్ని రింగ్స్ని మేక్ చేయగలడు అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, గోల్డ్ రింగ్ వచ్చేసరికి మీకు సర్క్యులర్ షేప్లోనే ఉంటుంది కదా, దీనికి వాళ్ళ రేడియస్ వచ్చేసరికి 2 centimeters అని ఇచ్చారు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, గోల్డ్ రింగ్ వచ్చేసరికి 2 centimeters అని చెప్తున్నారు, గోల్డ్ వైర్ వచ్చేసరికి 8.8 meters అంటున్నారు. ఓకేనా, సో ఒకటి సెంటీమీటర్స్లో ఉంది, ఒకటి మీటర్స్లో ఉంది. మీరు ఈ సెంటీమీటర్స్ ఉన్నదాన్ని మీటర్స్లోకైనా కన్వర్ట్ చేయాలి, మీటర్స్ ఉన్నదాన్ని సెంటీమీటర్స్లోకైనా కన్వర్ట్ చేయాలి. మీటర్స్ కంటే సెంటీమీటర్ అనేది స్మాలెస్ట్ వన్. ఓకే, సో స్మాలెస్ట్ వన్ని మీరు లార్జెస్ట్ వన్లో కన్వర్ట్ చేయడం కంటే లార్జెస్ట్ ఉన్నదాన్ని స్మాలెస్ట్ వన్లో కన్వర్ట్ చేయడం ఈజీ అవుతుంది. అంటే మీరు 8.8 meters, ఈ మీటర్స్ని మనం ఫస్ట్ సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, సో చూడండి, 1 meter, ఒక మీటర్ వచ్చేసరికి 100 centimetersకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఇట్లాంటి 1 meters వచ్చేసరికి 8.8 meters ఉన్నాయి. అంటే 8.8ని మనం 100తో మల్టిప్లై చేయాలి, అది మీకు సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు 8.8 into 100. ఓకే, సో మనం సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నాం, సో సెంటీమీటర్స్ రాయాలి. సో చూడండి, మీకు ఎప్పుడైనా డివిజన్లో 100 or 10 వచ్చింది అంటే పాయింట్ అనేది లెఫ్ట్కి మూవ్ అవుతుంది. అదే మల్టిప్లికేషన్లో మీకు 10, 100, 1000 ఈ నెంబర్స్ వస్తే పాయింట్ రైట్కి మూవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు నెంబర్ 88 ఉంది కదా, సో అంటే 88 ఉంది కదా, ఫస్ట్ అది రాసుకోండి పాయింట్ రాయకుండా. ఇక్కడ చూడండి, మీకు 1 తర్వాత 2 zeros ఉన్నాయి, అంటే పాయింట్ వచ్చేసరికి మీకు 2 digitsకి మూవ్ అవుతుంది. ఓకే, సో 8.8లో పాయింట్ 2 digitsకి మూవ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఒక డిజిట్ అవుతుంది, ఇంకొక డిజిట్ కూడా మూవ్ అవ్వాలి, ఏం లేదు కాబట్టి 0 పెట్టుకోవాలి. సో పాయింట్ 0 అవుతుంది. ఓకేనా, పాయింట్ మీకు ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ మీకు 2 digitsకి మూవ్ అవ్వాలి. ఓకే, సో ఒక డిజిట్ 8 ఉంది రాసుకున్నాం, ఇంకొక డిజిట్ లేదు కాబట్టి 0 పెట్టుకున్నాం. టోటల్ మీకు 2 digits మూవ్ అవ్వాలి. సో 2 digits తర్వాత మీరు పాయింట్ పెట్టుకోవాలి. ఓకేనా, సో తర్వాత నెక్స్ట్ మీరు 0 పెట్టుకున్నా పెట్టుకోపోయినా ఏం పర్లేదు. సో పాయింట్ మీకు రైట్ సైడ్లో ఏం వాల్యూస్ లేవు కాబట్టి దీన్ని 880కి రాసుకోవచ్చు. ఓకే, సో అంటే ఇక్కడ మీకు 880, ఇది సెంటీమీటర్స్లోకి మనం కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి సెంటీమీటర్స్ రాయాలి. ఓకేనా, సో ఫస్ట్ మనకి ఎన్ని రింగ్స్ చేస్తారు అని తెలుసుకునే ముందు ఫస్ట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద గోల్డ్ రింగ్. గోల్డ్ రింగ్ వచ్చేసరికి మీకు సర్క్యులర్ షేప్లో ఉంటుంది. సో దీనికి సర్కంఫరెన్స్ని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత గోల్డ్ వైర్ లెంత్ని రింగ్ సర్కంఫరెన్స్తో డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ రాసేసుకోండి. Circumference of the gold ring capital C equal to ఫార్ములా ఏంటిది 2πr. మీరు πd రాయొద్దు, 2πr రాయాలి, ఎందుకంటే మీకు r వాల్యూ ఇచ్చారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయడానికి r ఉండాలి. ఓకే, సో 2 into π వాల్యూ 22/7. నెక్స్ట్ r వాల్యూ వచ్చేసరికి ఎంత, క్వశ్చన్లో మీకు 2 ఇచ్చారు, సో 2 రాసేసుకోండి. దట్ ఈక్వల్ టు క్యాన్సిల్ అవుతుందా, ఏం క్యాన్సిల్ అవ్వదు. 2 22s 44, 44 2s 88, నెక్స్ట్ బై 7 ఉంది కదా, 7 రాయండి. మీకు ఈ 2 centimeters కాబట్టి ఇది కూడా మీరు సెంటీమీటర్స్ పెట్టేసుకోండి.
ఎన్ని రింగ్స్ని తయారు చేయవచ్చు అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాము. లెంత్ ఆఫ్ గోల్డ్ వైర్ డివైడెడ్ బై సర్కంఫరెన్స్ ఆఫ్ ద రింగ్. లెంత్ ఆఫ్ గోల్డ్ రింగ్ని రింగ్ సర్కంఫరెన్స్తో డివైడ్ చేయాలి. లెంత్ ఆఫ్ గోల్డ్ రింగ్ ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చూసాం కదా, వాళ్ళు మీకు క్వశ్చన్లోనే ఇచ్చారు 8.8 సెంటీమీటర్స్ అని. సో వాళ్ళు మీకు క్వశ్చన్లోనే ఇచ్చారు 8.8 మీటర్స్ అని. దీన్ని మనం సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నాం కదా, సో ఇదే రాయాలి. ఎందుకంటే మనం డివైడ్ చేసేది కూడా సేమ్ సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి 2 సెంటీమీటర్స్లో ఉన్న వాటిని డివైడ్ చేయాలి. ఓకే, సో 880 సెంటీమీటర్స్ రాయాలి. 880 సెంటీమీటర్స్. నెక్స్ట్ డివైడెడ్ బై ఉంది, డివైడెడ్ బై రాయండి. సర్కంఫరెన్స్ ఆఫ్ ద రింగ్, సో ఇప్పుడే మీరు ఫైండ్ అవుట్ చేశారు. ఎంత వచ్చింది? 88/7 సెంటీమీటర్స్ వచ్చింది. సో నెక్స్ట్ అది రాసేసేయండి. 88/7 సెంటీమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ ఇలా ఉంటే మనం డివైడ్ చేయడం కష్టం కాబట్టి దీన్ని నేను ఇంటూలో కన్వర్ట్ చేసుకుంటున్నాను. డివిజన్ని రిమూవ్ చేసి ఇంటూ పెట్టుకున్నారో మీకు ఎప్పుడు రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. ఓకే, సో అంటే 88/7 ఉన్నది 7/88 అవుతుంది. ఓకే, డివిజన్ ప్లేస్లో మీరు ఇంటూ పెట్టారు అంటే ఓన్లీ రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది. సో రెసిప్రోకల్ మీన్స్ రివర్స్ అవుతుంది. 88/7 ఉన్నది 7/88 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ చేసుకోవచ్చు. 11 8s 88, 11 8s 88, నెక్స్ట్ 0 ఉంది, 0 పెట్టుకోండి. 8 1s 8 10s 80. సో 10 × 7 అంటే 70 వస్తుంది. సో 70 వచ్చింది అంటే ఓకే, సో అంటే టోటల్గా ఆ వైర్తో 70 రింగ్స్ అనేవి వస్తాయి. సో లాస్ట్లో కన్క్లూడ్ చేయండి. నెంబర్ ఆఫ్ రింగ్స్ made by Goldsmith, that equal to 70. సో 70 రింగ్స్ని తను మేడ్ చేయవచ్చు. దట్స్ ఇట్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఏ వైర్ వాస్ బెండ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్క్యులర్ విత్ రేడియస్ 7 సెంటీమీటర్స్. సో ఒక వైర్ని, ఓకే, సో వైర్ అంటే మీకు తెలుసు కదా, పొడుగ్గా ఉంటుంది. ఆ వైర్ని బెండ్ చేశారు అంటే సర్క్యులర్ షేప్లోకి బెండ్ చేశారు. దాని రేడియస్ 7 సెంటీమీటర్స్ అంటున్నారు. ఇఫ్ ద సేమ్ వైర్ వాజ్ అగైన్ యూజ్డ్ టు మేక్ ఏ స్క్వేర్. సేమ్ అదే వైర్తోనే మళ్ళీ సర్క్యులర్ షేప్ తీసేసి స్క్వేర్ని వాళ్ళు తయారు చేశారు. ఫైండ్ ఇట్స్ సైడ్. అయితే ఆ స్క్వేర్కి సైడ్ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ థ్రెడ్తో చూపిస్తున్నాను చూడండి. సో ఇట్లాగా ఒక వైర్ ఉంది. ఈ వైర్ని ఫస్ట్ సర్క్యులర్ షేప్లోకి పెట్టేశారు అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఒక వైర్ని తీసుకొని ఇలా సర్క్యులర్ షేప్లో పెట్టారు. నెక్స్ట్ అదే వైర్ని తీసుకొని మళ్ళీ ఇట్లాగా స్క్వేర్ షేప్లో పెట్టారు. అయితే ఈ స్క్వేర్కి సైడ్ ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్. ఫస్ట్ గివెన్ మీకు రేడియస్ ఇచ్చారు కదా సర్కిల్కి, సో అది రాసేసుకోండి. గివెన్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ దట్ ఈక్వల్ టు, సో రేడియస్ని మనం స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాం, 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. ఫస్ట్ దీనికి మనం సర్కంఫరెన్స్ తెలిస్తే సో దీని సర్కంఫరెన్సే మీకు స్క్వేర్కి కూడా అవుతుంది. ఎందుకంటే దీని చుట్టుకొలత ఎంత ఉంటుందో సేమ్ అదే వైర్ కాబట్టి స్క్వేర్కి కూడా సేమ్ చుట్టుకొలత ఉంటుంది. ఓకే, సో సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ capital C equal to 2πr. So that equal to 2 into pi value 22/7. ఇది ఫిక్స్డ్. ఓకే, సో పై వాల్యూ మీకు టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఇవ్వరు, ఇది మీరే గుర్తుపెట్టుకొని రాసుకోవాలి. పై ఎక్కడ కనిపిస్తే అక్కడ మీరు 22/7 రాయాలి. అండ్ రేడియస్ 7 సెంటీమీటర్స్ అన్నారు. నెక్స్ట్ 7 7 క్యాన్సిల్. సో న్యూమరేటర్లో మీకు ఓన్లీ 222 ఉంది. 2 into 22 సెంటీమీటర్స్ దట్ ఈక్వల్ టు 222 44 సెంటీమీటర్స్. అంటే ఈ టోటల్ సర్కిల్ సర్కంఫరెన్స్ వచ్చేసరికి 44 సెంటీమీటర్స్ ఉంది. సేమ్ అదే వైర్ కాబట్టి ఈ స్క్వేర్కి కూడా పెరిమీటర్ 44 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకేనా, సో అంటే సర్కిల్ సర్కంఫరెన్స్ స్క్వేర్కి మీకు పెరిమీటర్ ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. సో ఎందుకు ఈక్వల్ అయ్యాయి అంటే రెండు సేమ్ వైర్తోనే వాళ్ళు తయారు చేశారు కాబట్టి. ఓకే, సో సర్కిల్కి చుట్టుకొలతని మనం సర్కంఫరెన్స్ అంటాము, స్క్వేర్కి ఆ రెక్టాంగిల్కి చుట్టుకొలతని మనం పెరిమీటర్ అంటాము. ఓకేనా,
given length of the wire సేమ్. సో లెంత్ ఆఫ్ ద వైర్ వచ్చేసరికి సేమ్ అని వాళ్ళు ఇచ్చారు. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో ఇక్కడ చూడండి పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్. ఓకే, సో దీనికి ఫార్ములా 4 ఇంటూ సైడ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాము. 44 సెంటీమీటర్స్ వచ్చింది. మీకు కావాల్సింది ఓన్లీ సైడే కాబట్టి సైడ్ ఇక్కడే పెట్టేసుకొని 4ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకోవాలి. ఈ 4 వచ్చేసరికి సైడ్కి మల్టిప్లికేషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది. 4 1s 4 11s 44. సో సైడ్ వచ్చేసరికి మీకు 11 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ రాసేసుకోండి. therefore side of square that equal to 11 centimeters. Okay, so that's it. Next last problem చూద్దాం. Next, fifth problem. In a chemical factory, 2 wheels of different radius were connected with a belt. సో ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ గీసాను చూడండి. ఒక కెమికల్ ఫ్యాక్టరీలో 2 వీల్స్ ఉన్నాయి. ఈ 2 వీల్స్ వచ్చేసరికి ఒకటేమో బిగ్ అండ్ ఇంకొకటేమో స్మాల్. ఈ 2 వీల్స్ వచ్చేసరికి ఒక బెల్ట్తో కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ నేను పెన్సిల్తో గీసాను చూడండి. సో ఇలా బెల్ట్తో కనెక్ట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, radius of bigger wheel is 21 centimeters and radius of the smaller wheel is 7 centimeters. మీకు 2 వీల్స్కి రేడియస్ ఇచ్చారు. బిగ్గర్ది వచ్చేసరికి 21 సెంటీమీటర్స్ రేడియస్ అండ్ స్మాలర్ వీల్ వచ్చేసరికి రేడియస్ 7 సెంటీమీటర్స్. ఇఫ్ ద బిగ్గర్ వీల్ రొటేట్స్ కంప్లీట్లీ 100 times. సో బిగ్గర్ వీల్ రొటేట్స్ 100 times. బిగ్గర్ వీల్ 100 times రొటేట్ చేస్తే ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ఆర్ స్మాలర్ వీల్ రొటేట్స్. బిగ్గర్ వీల్ 100 times రొటేట్ చేస్తే స్మాలర్ వీల్ ఎన్ని టైమ్స్ రొటేట్ చేస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బిగ్గర్ వీల్ rotated that equal to 100. Next, number of times smaller wheel రొటేటెడ్. ఓకే, సో ఇది వచ్చేసరికి సో మనకి బిగ్గర్ వీల్ ఇచ్చారు 100 times కాబట్టి సో 100 రాసాము. స్మాలర్ వీల్ మీకు ఇవ్వలేదు కాబట్టి సో ఏదో ఒక వేరియబుల్ తీసుకోవాలి. ఇక్కడ నేను n times అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇది మీరు తీసుకుంటున్నారు కాబట్టి సే అని రాసుకోవచ్చు. ఎన్నే తీసుకోవాలని రూల్ ఏం లేదు, మీరు ఎక్స్ వై ఆర్ జెడ్ ఏదైనా కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, సో ఫస్ట్ స్మాలర్ వీల్ రొటేటెడ్ ఎన్ అని తీసుకున్నాం కదా. సో స్మాలర్ వీల్ రొటేటెడ్ ఎన్ ఇంటూ ఈ స్మాలర్ వీల్కి పెరిమీటర్ మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఎన్ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ స్మాలర్ వీల్ దట్ ఈక్వల్ టు నెక్స్ట్ బిగ్గర్ వీల్కి 100 times కాబట్టి 100 ఇంటూ perimeter of bigger wheel. Okay, so n into perimeter of smaller wheel. స్మాలర్ వీల్ మీకు బిగ్గర్ వీల్ రెండు సర్క్యులర్ షేప్లోనే ఉంటాయి కాబట్టి సో అంటే పెరిమీటర్ సర్క్యులర్ షేప్కి మీకు పెరిమీటర్ ఏమొస్తుంది 2πr వస్తుంది. అంటే సర్కిల్ సర్కంఫరెన్స్ వచ్చేసరికి మీకు 2πr కదా ఫార్ములా. సో అది రాసేసుకోండి. దట్ ఈక్వల్ టు 100 ఇంటూ పెరిమీటర్ ఆఫ్ బిగ్గర్ వీల్. బిగ్గర్ వీల్ కూడా మీకు సర్క్యులర్ షేప్లో ఉంది. సర్క్యులర్ షేప్కి మీకు పెరిమీటర్ అన్నా సర్కిల్ సర్కంఫరెన్స్ అన్నా కానీ ఒకటే. సో ఆ ఫార్ములా వచ్చేసరికి సేమ్ 2πr. సో ఇక్కడ మనం స్మాల్ ఆర్ రాసాం కాబట్టి ఈ బిగ్గర్ వీల్కి డిఫరెన్స్ చూపించడానికి క్యాపిటల్ ఆర్ రాయండి. ఓకేనా, సో మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎన్ వాల్యూ. సో ఎన్ని ఇక్కడే ఉంచేసుకొని మీకు ఇక్కడ ఉన్న 2πrని ట్రాన్స్పోజ్ చేసుకోండి. సో ట్రాన్స్పోజ్ చేసుకుంటే
సో 2πr వస్తుంది. సో క్యాన్సిల్ అవుతాయి కదా, క్యాన్సిల్ చేసేసుకోండి. 2π క్యాన్సిల్ అవుతుంది. సో 30 = 100 ఇంటూ క్యాపిటల్ R బై స్మాల్ r వస్తుంది. n = 100. సో మీకు క్యాపిటల్ R అంటే బిగ్గర్ వీల్కి రేడియస్ మీకు క్వశ్చన్లో ఇచ్చారు చూడండి ఎంత, 21 సెంటీమీటర్స్. మీకు డౌట్గా ఉంది అనుకుంటే సో ఇక్కడ రాసుకోండి, బిగ్గర్ వీల్ రేడియస్. సో ఇక్కడ మీకు 2 రేడియస్ వచ్చాయి కాబట్టి ఒకటి క్యాపిటల్ R ఒకటి స్మాల్ r పెట్టుకోవాలి. సో బిగ్గర్ వీల్ రేడియస్ క్యాపిటల్ R = 21 సెంటీమీటర్స్. నెక్స్ట్ స్మాలర్ వీల్ రేడియస్ స్మాల్ r = 7 సెంటీమీటర్స్. సో వాళ్ళు ఇచ్చినవి రాసేసుకోండి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. స్మాల్ r వాల్యూ 7 సెంటీమీటర్స్, క్యాన్సిల్ అవుతుంది కదా, 7 1s 7 3s 21 సెంటీమీటర్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. 30 = 100 ఇంటూ 3 అంటే 300 వస్తుంది. సో ఇక్కడ మనం n ఏం తీసుకున్నాము, నెంబర్ ఆఫ్ టైమ్స్ స్మాలర్ వీల్ రొటేటెడ్, మిమ్మల్ని అడిగింది కూడా అదే. సో లాస్ట్లో కన్క్లూడ్ చేసేసుకోండి. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ రొటేషన్స్ మేడ్ by the smaller wheel. That equal to 300. Okay, so that's it. సో ఈ ప్రాబ్లమ్తో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ 3 ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.